बागरी बाण विषादो रे क्षीर समुद्र थी अधिक रसालो रे जग तारक दीन दयालो जग तारक दीन दयालो प्रभु వృషభదేవా వృషభదేవా. ఎవరది? ప్రళయ సముద్రపు ఆవల తీరం నుంచి, శూన్యాకాశపు వీధుల నుంచి నన్ను పిలుస్తున్నదెవరు? నీ తండ్రి మనువుని. ధన్యోస్మి పితృదేవా, ధన్యోస్మి. తండ్రి, మీ సంతానం ప్రళయంలో మునిగిపోతోంది, విప్లవ మేఘాల మీద పయనిస్తోంది. ఏదో మార్పుని ఈ మానవ జాతి కోరుతోంది. ఇటువంటి సంధ్యా సమయంలో మీ దర్శనానికి రహస్యం ఏదో ఉండి ఉంటుంది పితృదేవా. నాయన, మార్పులు, ప్రళయాలు, విప్లవాలు ఈ భూమండలానికి కొత్త కాదు. ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ భారతవర్షంలో ప్రజలు భోగ సంస్కృతిని అనుభవించారు. ఏది కోరితే అది జరిగిపోయే కామితార్థ జీవిత విధానం అది. ఇక ఆయుగం అంతరించింది. ఇప్పుడు కర్మ జీవన నాగరికతలోనికి మానవ జాతి పయనించబోతున్నది. నన్నేం చేయమని మీ ఆజ్ఞ? ఈ పుణ్య పృథివీ మానవ జాతిని తన పొత్తిళ్లలో ఉంచుకుని ఎన్నాళ్ళు పాలించి పోషించింది. అది తల్లి బాధ్యత కదా తండ్రి. కాని తల్లి పట్ల బిడ్డల కర్తవ్యాలున్నాయి. వారు ఆ బాధ్యతల్ని విస్మరించి భూమండలాన్ని భోగ్య వస్తువుగా ఉపయోగించారు. ఋగ్వేదకాల సంస్కృతి అదే కదా తండ్రి. ఇప్పుడు కర్మ నాగరికతలోని అడుగు పెడుతున్న మానవ జాతికి నువ్వు మార్గదర్శనం చేయాలి. అంటే భోగ సంస్కృతిలో వస్తూత్పత్తికి ఆస్కారం లేదు. కర్మ సంస్కృతిలో వస్తూత్పత్తికి ప్రాధాన్యం వస్తుంది. అందుకని మనిషిలో పోటీ, స్పర్ధలు, ఈర్ష్యాసూయలు బయలుదేరుతాయి. ఫలితంగా హింసావాదం ప్రబలుతుంది, కరుణభావన అంతరిస్తుంది. కనుక శ్రామిక సంస్కృతిలో అహింసని, కరుణని ప్రాణదీపాలుగా వెలిగించు. కొత్త జీవన తత్వాన్ని మానవ జాతికి ఉపదేశించు. అలాగే నాభిరాజమను కుమారునిగా, అయోధ్యానగర పాలకుడిగా మీ ఆదేశాన్ని అక్షరాలా పాటిస్తాను తండ్రి. సంతోషం. నువ్వు ప్రచారం చేయబోయే జీవన విధానం జైనం అని పేరు పొందుతుంది. ఈ తత్వబోధకుడివి నువ్వే కనుక నువ్వు ఆదినాథుడవని, ఆది బ్రహ్మవని, ఆది ప్రజాపతివని పేరొందుతావు. భోగలాలస నుంచి కర్మ పిపాసలో అడుగు పెడుతున్న మానవ జాతికి నువ్వొక దివ్య తీర్థప్రదాతవవుతావు. కనుక నువ్వే మొదటి తీర్థంకరుడవు. జయోస్తు, భద్రమస్తు, విజయోస్తు. सुर अनुत्र विमान न सेवे सुर अनुत्र विमान न सेवे प्रश्न पूछा उत्तर दीन देवे. ప్రియమైన ప్రజలారా, అసి మసి, కృషి, వాణిజ్యం, విద్య, శిల్పం ఈ 6 ఇక నుంచి మానవ జాతికి జీవనాధారాలు అవుతాయి. అసి అంటే ఖడ్గధారణ, ఇది జాతి రక్షణ వ్యవస్థ. మసి అంటే లేఖన, ఇది పాలనా వ్యవస్థ. కృషి అంటే వ్యవసాయం, వాణిజ్యం అంటే వర్తక వ్యాపారాలు, విద్య అంటే సాహిత్య సంగీత సృజన, శిల్పం అంటే హస్తకళలు, లలిత కళలు. నాయనలారా, ఎవరి మనఃప్రవృత్తులను బట్టి వారు ఈ 6 వృత్తుల్లో దేనినైనా అనుసరించవచ్చు, నిర్బంధం ఏమీ లేదు. కానీ ప్రజలు ఎవరు క్రియాశూన్యులై సోమరులు కారాదు. ఇది శాసనం. అనుశాసనం మరొకటి ఉంది. అది ప్రతి మనిషి నిజ జీవితంలో అనుసరించవలసిన క్రమశిక్షణ. అదే అహింస, కరుణ. ఈ 2 జీవన మూల్యాల పరిపోషణమే మీ అందరికీ
అసి మసి కృషి మొదలైన షట్కర్మలని నిర్దేశించాను. భరతుడు మొదలైన నా 100 మంది కుమారులు నేను ప్రతిపాదించిన ఈ జైన జీవన విధానానికి సజీవ ప్రతీకలుగా వ్యవహరిస్తారు. నా పెద్ద కుమార్తె బ్రాహ్మీదేవి, ఆమె భాషా లిపి శాస్త్రాల్లో మీకు మార్గదర్శనం చేస్తుంది. అందరికీ నమస్కారం. నేను బ్రాహ్మీదేవిని, అకారాది వర్ణాంనాయ ప్రవక్త్రిని. చిన్న కుమార్తె సుందరీదేవి సంగీతాది లలిత కళల్లో మీకు ఆచార్యత్వం వహిస్తుంది. ఇక నుంచి జైన జీవన విధానం అమల్లోకి వస్తుంది. సప్తస్వరాలు, వర్ణచిత్ర భంజికలు, శిల్ప సారికలు, పరిచారికులుగా వెలిసిల్లే సుందరీదేవి అయోధ్య పౌరులందరికీ ప్రణమిల్లుతున్నది. వృషభదేవుల వారి పెద్ద కుమారుణ్ణి, భరతనామధేయుణ్ణి. ప్రణామాలు. మనోబలంలో బృహస్పతిని, అందాల మన్మథుణ్ణి, పరాక్రమశాలిని. భరతుడి తమ్ముడు బాహుబలి, భుజ పరాక్రమ సంసేవితుణ్ణి. నాన్నగారి ఎదుట ఏమిటా మాటలు? ఏ బాహుబల ప్రదర్శనం చేయనా? ప్రియ ప్రజలారా, భారతవర్షంలో కొత్త నాగరికత అంకురిస్తున్న ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవలోకం నుంచి ఇంద్రుడు నీలాంజన అనే అప్సరసని పంపించాడు. ఇవాళ ఆమె మనకి నృత్యాంజలి సమర్పిస్తుంది. నీలాంజన అద్భుతంగా నాట్యం చేసింది. ఆమె నాట్యమే నాలో ఆత్మవిమర్శని మేలుకొలిపింది నాయన. ఏమిటి నాన్నగారు? భరత, ఈ ప్రకృతి ఎంత విచిత్రం. ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య విరామకాలమే కదా ప్రకృతి. నాన్నగారు, క్షాత్రధర్మాన్ని విస్మరిస్తున్నారా? కాదు, కేవల పదవిని ఆకాంక్షిస్తున్నాను. మీకింకా శక్తియుక్తులున్నాయి. అప్పుడే ఈ శక్తి యుక్తి ఇలా పదిలంగా ఉన్న సమయంలోనే కేవల తపస్సు చేసుకోవాలి. భరత, లిప్త లిప్తకి మధ్య, శ్వాసకి శ్వాసకి మధ్య ఈ జీవితం అంతా శూన్యం, అంతా నిజం. గాలి పీల్చడం నిజం, గాలి విడవడం నిజమే. మరి ఏది అబద్ధం? ఏది అబద్ధము కాదు, ఏది నిజము కాదు. కానీ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనిపించడమే సంసార చక్రం. క్షణంలో హాస్యం, మరుక్షణంలో లాస్యం, ఇంకో క్షణంలో అపహాస్యం. అంతేగా జీవితం. నాన్నగారు, ఏమిటి అంతర్ముఖత్వం? ఆది వ్యాధులు, జరామరణాలు లేని ప్రశాంత చేతనా స్థితికై నేను తపస్సుకు వెళ్ళిపోతాను. నువ్వు మహారాజువై పరిపాలన చెయ్యి. ఏమిటి దీర్ఘంగా చర్చిస్తున్నారు? నా రాక అభ్యంతరం కాదు కదా? రా బ్రాహ్మి. అర్థానికి శబ్దం అభ్యంతరం ఎలా అవుతుంది? ఓహో, మీ తండ్రి కొడుకులు శబ్దార్థాలన్నమాట. నువ్వు వ్యాఖ్యాతవి కావాలి. పెద్ద బాధ్యతని అప్పగిస్తున్నారు. అవునమ్మా, భరతుడికి అయోధ్యారాజ్య ప్రభుతని అప్పగించదలిచాను. మంచి నిర్ణయమే. బ్రాహ్మి, భరత, నాన్నగారు చెప్పినట్టు చేయడం మన ఆచారం. ఆయన కోరిక తీర్చటం మన కర్తవ్యం. చక్రవర్తిగా సమాజ రుణం, జైన ధర్మ ప్రవక్తగా పితృరుణం తీర్చుకున్నాను. ఇక కేవలత్వ సంసిద్ధికై ప్రయత్నిస్తాను. నగరం వెలుపల అడవిలో నా సాధనకి అవసరమైన ఏర్పాట్లు చేయించండి. భరత, నువ్వు అయోధ్య చక్రవర్తివి. నీ తమ్ముళ్ళందరూ అంగవంగ కళింగాది సామంత రాజ్యాలకి రాజప్రతినిధులుగా ఉండి నీ ఆజ్ఞల్ని శిరసావహిస్తారు. అవక్ర పరాక్రమశాలి అయిన బాహుబలి ఇప్పటికే ఆంధ్ర రాజ్యంలో పోదానుపురం ప్రతినిధిగా ఉన్నాడు. వీరందరూ నీ కనుసనల్లో మెలుగుతారు. పితృవాక్య పరిపాలనం భారతీయ సంస్కృతి ప్రసాదించిన ఒక ఉజ్వల సంప్రదాయం. తస్మై బ్రహ్మజ బ్రహ్మకీర్తిం ప్రజాం దదుః. पुद्गल सुख हरि शिव तनारे न
మహామంత్రి, ఏమిటి మహారాజా? ఆంధ్రదేశం సామ్రాజ్యమా రాజ్యమా? ఇది సామంతరాజ్యం ప్రభు. మరి ఈ బాహుబలి మహారాజాలు అవుతాడు? ఆ, ఆ, క్షమించాలి. మంత్రి క్షమాపణ కోరకూడదు. మంత్రాంగంతో రాజనీతి కౌశలంతో తన రాజును మెప్పించాలి. గౌరవ పురస్కారాలు పొందే నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. బాహుబలేంద్ర, మీరు వృషభదేవ తపస్సుల రెండవ కుమారులు. ఆంధ్ర రాజ్య రాజధాని పోదానపుర పరిపాలకులు. భరత చక్రవర్తికి ప్రథమ సోదరులు. ప్రవర చెప్పినంత మాత్రాన మన జాతకాలు మారవు మహామంత్రి. రాజ్యాధికార వశిష్ఠత్వం సిద్ధిస్తుందా? సామంత ప్రభు కావడం మీ వంశాచారం. పెద్ద కొడుకుగా జన్మించి ఉంటే మీరే అయోధ్య నగర చక్రవర్తులై ఉండేవారు. అదే నేను అడుగుతున్నాను. పుట్టుకతోనే అధికారం సంక్రమిస్తుందా అని. అవును, ఇది మన భారత ధర్మం. రాముని తమ్ముడు భరతుడు రాజ్యం చేశాడు కదా. అది ఒక ప్రత్యేక పరిస్థితిలో జరిగింది ప్రభు. అలాంటి ప్రత్యేక పరిస్థితిని మనం కల్పిస్తే? బాహుబలి, ఆవేశం వద్దు. మీకు వయస్సు మళ్ళింది, ఆవేశం ఉండదు. కానీ మీ అనుభవం నాకు ఉపకరించాలి. అలా జరగడం లేదు కనుక నేనే నిర్ణయం తీసుకున్నాను. బుద్ధి బలం ఉపయోగించాలని మనవి చేస్తున్నాను. ఇది భుజబలానికి సంబంధించిన అంశం. బాహుబలి, పేరులోనే భుజ పరాక్రమం, భుజశక్తి స్పష్టం అవుతున్నాయి. రూపంలో నేను మన్మథుణ్ణి, సకల శస్త్రాస్త్ర విద్యల్లో నేను ఇంద్రుణ్ణి, బాహుబలిని. అది మీ కుటుంబ ఔన్నత్యం. అంచేత పెద్దవాడైనంత మాత్రాన భరతుడు చక్రవర్తిత్వాన్ని నేను అంగీకరించడం లేదు. నా శక్తియుక్తుల్ని, బల పరాక్రమాల్ని, బాహు విక్రమోద్ధతిని ప్రదర్శించి అయోధ్య చక్రవర్తిని అవుతాను. మీ తండ్రి గారికి మనస్తాపం కలిగించిన వారు అవుతారేమో. ఈ ప్రాపంచిక విషయాలకి, రాజకయ్యాలకు దూరమై మునివృత్తిని అవలంబించి కేవల జ్ఞానాన్ని ఆర్జించే తపస్వాధ్యాయ నిరతులైన తండ్రి గారు వీటిని గురించి పట్టించుకోరు. మీరు నాకు అండగా నిలవండి, అంతే చాలు. అయోధ్యను నా బాహుబల పంజరంలో బంధించి తీరుతాను. నిర్ణయం తీసుకున్నాక ఇక నాతో ఏం పని? అయోధ్య మహాసామ్రాజ్య సార్వభౌముడిగా ఈ బాహుబలిని చూడాలని మీకు అనిపించడం లేదా? భారత సామ్రాజ్య ప్రధానమంత్రి కావాలనే ఆశ మీకు లేదా? బాహుబలి, అధికారం కన్నా నీతివర్తనం ముఖ్యం. పట్టాభిషేకం కన్నా ప్రాజ్ఞత ప్రధానం. మీ మానసిక బలహీనతల పంజరంలో మీరు బందీలై ఉండండి. నేను మాత్రం భరతుడిపై యుద్ధం ప్రకటిస్తున్నాను. బాహుబలి, కొన్ని సంవత్సరాలు నాకన్నా ముందు జన్మించినంత మాత్రాన భరతుడు చక్రవర్తి కావడంలోని ఔచిత్యంపైనే నా పోరాటం. రాజ్యం వీరభోజ్యమన్నదే నా ఆదర్శం. ఆంధ్రదేశ వీర సైనికులారా, ఖడ్గధారణ చేయండి. త్రిశూలధారులై వీరభద్రుల వలె విజృంభించండి. పరసు, పండివాల, తోమర, ప్రాస, పట్టిస, గదాది శస్త్రాలు చేత ధరించి శత్రు సంహారం చేయండి. పదండి. ఆంధ్ర వీర పౌరుషాగ్ని కేలల్లో అయోధ్య రాజ్య సేనా సమూహాన్ని భస్మీపటనం చేయండి. పదండి. ప్రియమైన పౌర జానపదులారా, అయోధ్య రాజ్య వీరులారా, అందరికీ అభివందనాలు. మన రాజ్య సంప్రదాయం ప్రకారం నేను దిగ్విజయం చేశాను. భారతవర్షంలోని ఎందరో రాజులు నా ఆధిపత్యాన్ని అంగీకరించారు. తాము మాత్రం జైన శ్రమణకులై తపస్సులకు వెళ్లిపోయారు. వారి స్థానాలలో కొత్తగా సామంతు రాజులను నియమించాను. తమ్ముళ్ళందరూ నా చక్రవర్తిత్వాన్ని ఆమోదించారు. ఇక మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరగవలసి ఉంది.
విచిత్ర ధ్వని? ఇంతకాలం మీకు అండగా నిలిచి దిగ్విజయం పూర్తి చేయించిన దివ్యచక్రం మహారాజా. అయోధ్య ప్రభువుల ఆరాధ్య దైవమైన చక్రరాజమా, నీకిదే 100 నీవు యథేచ్ఛగా రాజధానిలో రాజప్రాసాదంలో ప్రవేశించవచ్చు. మహామంత్రి, ఇదేమి వైపరీత్యం? మహారాజా, ఈ మహాసామ్రాజ్యంలో శత్రువులు లేనప్పుడే మీ దిగ్విజయం పూర్తయినట్లు మహారాజా. శత్రు నిశ్శేషం చేశాను కదా. మీ చిన్న తమ్ముడు బాహుబలిని మీరు జయించలేదు. ఆంధ్ర సామంత రాజ్యం మీ ఆధిపత్యాన్ని అంగీకరిస్తే కాని ఈ దివ్యచక్రం రాజప్రాసాదంలో ప్రవేశించదు. అప్పుడు కాని మీ పట్టాభిషేకానికి వీలులేదు మహారాజా. చూశారా, నా మాటకు దివ్యచక్రం ఆమోదం తెలిపినది. బాహుబలి నాకు అనుజుడు. అతడు నా చక్రవర్తిత్వాన్ని వ్యతిరేకించడం కలలోని మాట. అలా సరిపెట్టుకోవడం రాజనీతి కాదు మహారాజా. అంటే 99 మంది సోదరులు దాసోహం అనగాలేనిది బాహుబలి ఒక్కడూ కత్తి కడతాడని మీరు అనుమానిస్తున్నారా? అతడి ఆంతర్యం తెలిస్తే కాని ఈ చక్రం పట్టాభిషేకానికి మార్గం ఇవ్వదు మహారాజా. అయితే వింధ్య పర్వతాలను దాటించి ఆంధ్ర రాజ్యంపైకి సేనల్ని పంపించక తప్పదన్నమాట. అవును, నేను బాహుబలి. అయోధ్య సామ్రాజ్య సువర్ణ సింహాసనాన్ని హస్తగతం చేసుకుందుకై విక్రమించిన వీర బాహుబలిని. ఈ రాజ్య రమారమణిని గాఢాశ్లేషం చేసుకుందుకై ఉద్యమించిన పరాక్రమోత్ఫుల్ల బాహుబలిని. జన్మచేతనే కాక కర్మచేత అధికారోన్నతిని సాధించవచ్చునని ఈ లోకంలో నా వంటి వాళ్లకు ప్రేరణ ఇవ్వడానికై నా జీవితాన్ని ఒక ఆదర్శంగా మలచి మల్ల చరుస్తున్న మహాబాహుబలిని. పరశురామ, కార్తవీర్య, విశ్వామిత్రుల అభిజాత్యాన్ని ఆరడిగా చేసి త్రేతాగ్నులు రగిలించి పౌరుషాగ్నిని మధించి అరచేత పొదివి పట్టుకున్న పరాక్రమ బాహుబలిని. తమ్ముడు, ఏమిటిది? ఇది రణభూమి. ఇక్కడ బాంధవ్యాలు కొలమానాలు కావు. విజయమో వీరస్వర్గమో మాత్రమే సజీవ ప్రమాణాలవుతాయి. తమ్ముళ్ళందరూ నాకు శరణాగతి పలికారు. వాళ్ళది మనోధర్మం, నాది లోకధర్మం. వృధా ప్రసంగాలు వద్దు. అస్త్రమే సంధిస్తావో శస్త్రమే అందుకుంటావో నీ ఇష్టం. వెనక్కి తగ్గనంటావు అంతేనా? దుర్భేద్యాలైన వింధ్య పర్వతాలను దాటి ఆంధ్రసేనలు ఇన్ని 100 క్రోసుల దూరం వచ్చింది రిక్తహస్తాలతో వెనుదిరిగిపోవడానికి కాదు. శక్తిని ప్రదర్శించి అయోధ్యానగరంపై ఆంధ్ర జయ పతాకని ఎగురవేయడానికి. బాహుబలి, ఇది మనిద్దరి మధ్య వివాదం. మనమే తేల్చుకుందాం. అమాయక సేనల్ని బలిపెట్టడం నాకు ఇష్టం లేదు. అంటే ముష్టి యుద్ధం చేద్దామా? అవును. ఈ యుద్ధంలో నువ్వు గెలిస్తే నేను అయోధ్యను నీకు దత్తం చేసి మునివృత్తిని అవలంబిస్తాను. నేను విజయం సాధిస్తే నువ్వు ఈ రాజ్య రక్షణ భారాన్ని వహించాలి, నా ఆజ్ఞానువర్తి అయి వ్యవహరించాలి. అలాగే. బాహుబలి, ముష్టి యుద్ధంలో నువ్వే గెలిచావు. అంటే ఓటమిని అంగీకరిస్తున్నావా? జలయుద్ధంలో నేను గెలవగలనేమో. నీ ఆత్మవిశ్వాసాన్ని నేనెందుకు కాదనాలి? అలాగే కాని. జలయుద్ధంలో నాదే గెలుపు. భరతుడు ఓడిపోయాడు. లేదు,
నా దివ్య చక్రాన్ని నీపై ప్రయోగిస్తున్నాను. ప్రత్యక్ష యుద్ధం చేస్తానని ఇలా పరోక్ష శక్తులను ఆశ్రయించడం. విజయం సాధించడమే యుద్ధంలో ఆఖరి నీతి. ఓ దివ్య చక్రమా, అయోధ్య రాజనీతి రక్షా కవచమా, సంప్రదాయాన్ని ధిక్కరించిన ఈ అహంకారికి తగిన బుద్ధి చెప్పు. నీకిదే వందనం. దివ్య చక్రం దూరంగా తిరోగమిస్తుంది. ఇది నన్ను రక్షించదా? మహారాజా, ఈ దివ్య చక్రం బాలల్ని, వృద్ధుల్ని, మునుల్ని, స్త్రీలను, రక్త సంబంధీకుల్ని ఏమీ చేయదు. మీరింక బాహుబలిని శరణ వేయడం మంచిది. రణాన్ని కోరి వచ్చిన నేను శరణు ఇవ్వను. ఆంధ్రసేనలు అయోధ్యాసేనతో యుద్ధం చేస్తాయి. చక్రవర్తి ఓటమిని అంగీకరించాక ఇంకా యుద్ధం ఏమిటి? రాజ్యం వీరభోజ్యం మహామంత్రి. నా సేనలన్నీ వీరాధివీర సంభరితాలు కనుక వారి వీరత్వంతోనే మేము అయోధ్య సామ్రాజ్య పట్టాభిషిక్తులు అవుతాం. మీ సేనల్ని సమాయత్తపరుచుకోండి. ధరాస్థలి పీనుగు పెంటలైంది. కౌష్ణరుధిర పంకంలో మానవ శీర్షాలు ఎర్ర తామరల వలె కనిపిస్తున్నాయి. ఖండిత కళేబరాలు, నిగత సైన్యాల శూన్య దృష్టులు, ఆత్మీయుల హాహాకారాలు. అయ్యో, ఈ యుద్ధాన్ని నిరోధించాలి. ఈ ఘోరాన్ని నిలవరించాలి. బాహుబలిని కలిసి మాట్లాడి సమాధానపరిచి ఇక ఈ మానవ మారణ హోమానికి చరమ గీతం పాడిస్తాను. అదిగో బాహుబలి శిబిరం. అతడు నిర్విరామంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. లోపలికి రావచ్చునా? సోదరి, ఈ సమయంలో నువ్వు ఇక్కడికి? ఆశ్చర్యమా? అనుమానమా? నా శక్తిపై నాకు నమ్మకం ఉన్నది. నిన్ను అనుమానించే అవసరం నాకు లేదు. నీ బలగర్వం, వీరదర్పం ఎందరినో బలి తీసుకున్నాయి. ఇక ఈ మారణకాండను విరమించవా? ఓ, భరతుడి రాయబారివా? కాదు, అమాయక ప్రజల ఆర్తనాదాలు విని వచ్చాను. ఈ సంగతిని భరతుడికి చెప్పలేదా? యుద్ధం ప్రారంభించిన వాడివి నీవు కదా. యుద్ధకారకుడు భరతుడు. అతడి పట్టాభిషేకానికి చివరి క్షణంలో అడ్డు తగిలిన వాడివి నువ్వు. యుద్ధోన్మాదివి. భరతుడు అధికార పిపాసి. నాన్నగారి అభీష్టం మేరకి రాజమర్యాదను అనుసరించి దిగ్విజయం చేశాడు. సింహాసనంపై అతడికి ఆశ ఉండడం సహజం. అది అతడి హక్కు కూడా. సోదరి, ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం అనే సహజ ప్రేరణతోనే నేను ఈ యుద్ధం ప్రారంభించాను. ఎవరి ఆధిపత్యాన్ని నేను అంగీకరించేది లేదు. తనతో సమానమైన చక్రవర్తిగా భరతుడు నన్ను అంగీకరిస్తే ఈ యుద్ధం ఆగిపోతుంది. ఒక సామ్రాజ్యానికి ఇద్దరు చక్రవర్తులు ఉండరు. అది రాజ్య స్మృతికి విరుద్ధం. అందుకే యుద్ధం ఆఖరి ప్రయత్నం అయింది. ఈ సంకుల సమరాన్ని ఆహ్వానించింది నువ్వు. సోదరి, మల్ల యుద్ధంలో భరతుణ్ణి మట్టి కరిపించాను. జల యుద్ధంలో, మత్స్య మండూక కమఠ మకరగతి యుద్ధంలో అతడు ఓడిపోయాడు. ఇంకెందుకు ఈ యుద్ధం? వ్యష్టినిష్టమైన బలాబలాలు తాత్కాలికాలు. రేపు భరతుడు బలాన్ని పుంజుకొని మరల నాపై మల్లతరిస్తే అందుకే సంకుల సమరం ప్రకటించాను. సకల సైన్య సమేతంగా అయోధ్యను గెలుచుకోవాలని. బాహుబలి, నీ మొండి పట్టుదల విడిచిపెట్టు.
నాన్నగారు బోధించిన అహింసా మార్గాన్ని, కారుణ్య భావాన్ని మననం చేసుకో. ఇక ఈ మారణకాండను విరమించు. అది ఆధ్యాత్మిక సాధన, ఇది రాజ్య పాలన. మానసిక నిగ్రహం లేని నీ వంటి కండ కావరుల పాలనలో ప్రజలేం సుఖపడతారు బాహుబలి? అంటే భుజ బలమేనా? బుద్ధి బలం నాకు లేదనే? బుద్ధి బలం అంటే కేవలం ఆలోచనయే కాదు, దృష్టి ప్రసారంతో ఎదుట వారిని చదవగలగాలి. ఓ, భరతుడితో దృష్టి యుద్ధాన్ని నువ్వు సూచిస్తున్నావన్నమాట. అవును, దృష్టి యుద్ధంలో నీ ఇద్దరిలో ఎవరు గెలిస్తే వారే అయోధ్యకి చక్రవర్తి అవుతారు. ఇది ఈ బ్రాహ్మీ అభీష్టం. తపోనిరతులైన తండ్రి గారి ఆంతర్యం కూడా ఇదే. ఇష్టమేనా? సరే, నేత్రయుద్ధానికి నేను సిద్ధమే. భరతుడి ప్రావీణ్యం తెలుసు కదా. ఇంతవరకు అతడి ప్రావీణ్యాలేవి పని చేయలేదు సోదరి. బాహుబలి, చల్లని వెన్నెలను కురిపించే కంటి చూపుకి, అగ్నిగోళాలు వర్షించే నేత్రాంచలాలకి తేడా నాకు తెలుసు. ఆ దృష్టి ప్రసార ఫలితం కూడా నాకు తెలుసు. భరతుణ్ణి దృష్టి యుద్ధానికి సంసిద్ధం కమ్మని చెప్పవచ్చు. ఆత్మ సందర్శన యోగమో, అధికార భోగ సంయోగమో ఈ నేత్ర దృష్టి యుద్ధం నిర్ధారిస్తుంది. అందరికీ నమస్కారం. ఇటువంటి యుద్ధాన్ని మీరు ఇది వరకు చూసి ఉండరు. ఇది నేత్ర యుద్ధం, దృష్టి యుద్ధం. కుసుమ కోమలమైన కారుణ్య భావాన్ని, స్నేహార్ద్రతను మౌనంగా ప్రసరించే కంటి చూపులే ఉల్కావృష్టి కురిపించగలవని నిరూపించే యుద్ధం ఇది. తిలకించండి, సమాన ప్రతిభావ్యుత్పత్తులున్న ఇద్దరు సోదరులు అధికార సోపానారోహణకై చేస్తున్న అపూర్వ యుద్ధం ఇది. మొదటి పరీక్ష. ఈ వెండి పాత్రలో ఆవు నెయ్యి ఉంది. దృష్టి ప్రసారపు వేడి చేత దీనిని కరిగించాలి. అయోధ్య సామ్రాజ్యానికై అర్రులు చాచి ఆంధ్రదేశం నుంచి ఇంత దూరం వచ్చిన బాహుబలి ఈ తొలి పరీక్షను ఎదుర్కోవాలి. రా బాహుబలి. గెలుపు నాదే. ఆవునైతేనే కాదు, పాలరాతిని కూడా కరిగించగల మహోష్ణ దృష్టిని నేను ప్రసరించగలను. బాహుబలి, ఇది ప్రవేశ పరీక్ష. నువ్వు నెగ్గావు. ఇప్పుడు భరతుడి వంతు. అతడు ఎముకను కరిగించాలి. నేను సిద్ధమే సోదరి. ఇదిగో ఇది ఖడ్గమృగం ఎముక. దీనిని నీ దృష్టి ప్రసారంతో తెల్లటి భస్మంగా మార్చాలి. అలాగే. బాహుబలి, ఇదిగో వజ్రం. దీనిని కరగించాలి. వజ్రద్రవాన్ని తయారు చెయ్యాలి. మా శక్తి ప్రదర్శనకు ఇది సరైన పరీక్ష. భస్మం కాకుండా వజ్రాన్ని ద్రవీభింపచేస్తాను. ఆ వజ్ర ద్రవాన్ని అయోధ్య ప్రజలకు తీర్థంగా పంచిపెడతాను. విజయం సాధించాను. ఇకపై నేత్ర యుద్ధంలో కూడా విజేతను నేనే. సోదరి, తర్వాత పరీక్ష ఏమిటి? బాహుబలి మహాదృష్టిని ప్రదర్శించాడు. మహాదృష్టి కావాలి కదా? అవును. బాహుబలి, ఇంతవరకు నువ్వే విజయం సాధించావు. ఇక జరగబోయేది మహాద్రష్టత్వ పరీక్ష. అలాగే. నువ్వు సిద్ధమేనా? భరతుడిని ప్రదర్శించమననా? అయోధ్యపై అధికారాన్ని కోరుతున్న వాడిని నేను కనుక నేనే పరీక్షకు సిద్ధంగా ఉన్నాను. సోదరి, ఆ పరీక్షలో అతడే విజేత అయితే? అది అంత సులభం కాదు. బాహుబలి నీ శరీరంపై దృష్టిని ప్రసరించి చర్మాన్ని, మాంసాన్ని, రక్తాన్ని,
ఎముకను, మజ్జను, మేధను చూడగలగాలి. వాటి స్థితిగతుల్ని చెప్పగలగాలి. వజ్రాన్ని కరిగించిన అతడికి ఏమిటి మీలో మీరే మాట్లాడుకొని కాలహరణం చేస్తున్నారు? ఆయాసం తీర్చుకుందుకు అవకాశం ఇస్తున్న విరామ సమయం ఇది. ఓ, వాయుపూరణం చేసుకో. అలాగే. వజ్ర సంకల్పుడైన బాహుబలి, సోదరా, భయపడకు. జీవధాతువుల్ని దర్శించగలిగిన సర్వశక్తివంతము, సంక్లిష్టవంతము అయిన మనస్సుని సాక్షాత్కరింపజేసుకోవడం అంత సులభం కాదు. ఈ పరీక్షలో బాహుబలి విజయం సాధించలేడు. నువ్వే విజేతవి అవుతావు. అంతఃసాక్షివైన నీ ఆశీర్వాదమే ఇప్పుడు నాకు రక్ష. ప్రాణశక్తిని ప్రదీప్తం చేసుకున్నాను. మరి పరీక్ష? అంతర్వీక్షణం. భరతుడి సప్తధాతు శరీరాన్ని నువ్వు దర్శించాలి. అతడి మనోభూమికలోకి నువ్వు దృష్టిని ప్రసరించాలి. సరే, అలాగే. నీలో నిన్ను చూసుకున్నట్టు భరతుణ్ణి చూడాలి. భరతుణ్ణి నీలో చూసుకోవాలి. భరతుడిలో నిన్ను చూసుకోవాలి. మీ ఇద్దరిని ఒకే కాలంలో దర్శించాలి. ఒకే కాలంలో ఇద్దరిని ఒకరిగా చూడాలి. అదే మహాద్రష్ట లక్షణం. స్థల కాలాల్ని ఏక సమయంలో దర్శించాలి. ఇదే వాయుపూరణం చేస్తున్నాను. కుంభకం చేయి. కుంభక శక్తిని నేత్రాంతర కుడ్యంలోకి ప్రవేశపెట్టాను. దృష్టి నాడిని ప్రేరేపిస్తున్నాను. ఉష్ణశక్తిగా మారిపోకుండా జాగ్రత్త పడు. అలాగే. నా మనస్సు, దృష్టి ప్రసార శక్తి ఏకమయ్యాయి. నీ ఎదురుగా భరతుడు ఉన్నాడు. ఇక అతడి శరీరపు అంతర్లోకంలోకి ప్రవేశించు. అలాగే. ఏమిటిది? సూక్ష్మాతి సూక్ష్మరంత సంపన్నమైన ఈ చర్మలోకంలో అసలు ఎక్కడా కాంతి లేదు. గజిబిజిగా అల్లుకున్న చర్మతంత్రులు, నాడీ బంధాలు, రోమకూపాలు. అది భరతుడి చర్మం. లోపలికి పయనించు. నా చూపు మాంసపేశి కండరాల్లోంచి దూసుకుపోతున్నది. సంకోచ వ్యాకోచాల విచిత్ర గతి విన్యాసాల వెంట చూపులు పరుగు పెడుతున్నాయి. అది మాంసధాతువు. రక్త ప్రవాహ తరంగాలపై నా దృష్టి తేలియాడుతోంది. అస్థిలోకంలోకి, మధ్యాంతరంగంలో పయనించు. అరటి చువ్వ వంటి విచిత్రలోకపు రంధ్రాల మధ్య నా చూపులు చిక్కుకుంటున్నాయి. చుట్టూ గట్టి కవచం లాంటి తెల్లటి గోడ ఉన్నది. భేష్ బాహుబలి, ఇక నువ్వు మెదడులోకి ప్రవేశించాలి. మనోలోక ప్రస్థానం చెయ్యాలి. ముందుకు సాగు. చూపుల్ని కొనసాగించు. అది తెల్లటి కాంతిలోకం, ఆనందలోకం, మృదు స్పర్శల విద్యుత్తంత్రీ సంగీతలోకం. సంకేతాలు, ధ్వనులు తప్ప శబ్దం తెలియని పరాలోకం వలె ఉన్నది. బాహుబలి, అది మెదడు, ఆలోచనల కేంద్రం. నువ్వు మనోలోకంలోకి ప్రస్తావించాలి.
మనోలోకమా? మనోలోకం. అవును, పరాలోకం అని నువ్వు చెప్పావే, అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఉన్నది పరాలోకపు ఈవలి తీరంలో. లేదు, నా చూపు కదలడం లేదు, నా దృష్టి పారడం లేదు. అంతా తెల్లటి కాంతి, అంతా నిశ్శబ్దం, కటిక చీకటి, అంతా స్పష్టమైన ధవళలోకం, అంత అస్పష్టమైన ఆలోచనలోకం. నా దృష్టి పారడం లేదు, పారడం లేదు. ఉష్ణం, ఉష్ణం. బాహుబలి, బాహుబలి, బాహుబలి. ఒకేసారి శీతలత్వాన్ని, ఉష్ణతర్మాన్ని నా మనస్సు అనుభవిస్తోంది. నా దృష్టి ముందుకు సాగడం లేదు, ఆగిపోయింది, నిలిచిపోయింది. కాదు కాదు, స్తంభించిపోయింది. కాలమహాకుట్యానికి అతుక్కుపోయిన ఆలోచన శకలం వలె నా దృష్టి ఇక్కడ ఈ మేధో భిత్తికపై అతుక్కుపోయినది సోదరి. బాహుబలి, తమ్ముడు బాహుబలి, ఆ అంతర్లోకాల నుంచి దిగిరా. నువ్వే గెలిచావు బాహుబలి. మానవలోకంలోకి దిగిరా. అయోధ్య సామ్రాజ్య చక్రవర్తివి నువ్వే. మహాదృష్టి శక్తితో పాటు నీకు మహాద్రష్టత్వం సిద్ధించింది. దిగిరా. లేదు సోదరా, నేను మహాద్రష్టని కాను, మహాద్రష్టని కాలేదు. ఏమిటది, ఏమిటది బాహుబలి? సోదరి, ఈ రాజ్యం నాకు వద్దు, ఈ ఆధిపత్యం నాకు అక్కరలేదు. నేను పరిపూర్ణ కేవల జ్ఞాన సామ్రాజ్యాన్ని కంఠిస్తున్నాను సోదరి. అందుకే నా శక్తిని ఉపయోగిస్తాను. అదేమిటి తమ్ముడు? అన్నగారిపై చేయెత్తిన నాకు అహంకారం నశించింది సోదరా. రాజ్యాధికారానికై అమాయక ప్రజల్ని బలిపెట్టిన నా హింసా ప్రవృత్తి అంతరించింది. ఇక నేను ఈ పాంచభౌతిక ప్రవృత్తుల వైపు దిగి రాను. నా మనోసాధన అంతా అంతర్లోకంలోనే, నా సామ్రాజ్య భూమికి అంత సాధనలోనే. పరిపూర్ణ జ్ఞాన సాధనమే నా లక్ష్యం సోదరి, అదే నా లక్ష్యం. ఏమిటి, ఏమిటలా గాలిలో తేలిపోతున్నావు తమ్ముడు? తమ్ముడు, కేచరీ మార్గాన నా పూదానపురం వెళ్ళిపోతున్నాను. అక్కడ పర్వతంపై వజ్రాసనం వేసి తపస్సు చేసుకుంటాను. అయ్యా, అయోధ్యాపుర ప్రజలారా, యుద్ధాలు లేని దేశంగా పేరొందిన మీ రాజ్యంలో రక్తం పారించిన నన్ను క్షమించండి. ఈ మహాపాపానికి నిష్కృతిగా కాయోత్సర్గాసనంలోనే కేవలత్వాన్ని సాధిస్తాను. బాహుబలి చరిత్ర ఇక వేరే మలుపు తిరుగుతుంది. జై బాహుబలి, జై బాహుబలి, జై 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 జై బాహుబలి. జై బాహుబలి, జై జై బాహుబలి, జై బాహుబలి, జై జై బాహుబలి. నాయనా చాముండరాయ. నేనేనమ్మా. తెల్లవారబోతున్నది. పూజకై నిన్ను తీసుకువెళదామని వచ్చాను. నువ్వేదో కలగన్నట్లున్నావు. ఈ కల్లాల దేవి కలగనటమా? ఇది కలలు కనే వయసు కాదు నాయనా. వయసు పైబడి నిద్రే పట్టలేదా? పట్టి పట్టని నిద్రలో
బాహుబలి ఉత్సర్గాసనంలో దర్శనమిచ్చాడు. యజుర్వేద కాలం నాటి జైన శ్రావణకుడు బాహుబలి కాయోత్సర్గాసనంలోనే కేవలుడు అయిన మహాసాధకుడు. కానీ అతనికి తీర్థంకర పదవి లభించలేదు. మనం కలియుగంలో ఉన్నామమ్మా. భక్తి శ్రద్ధలకు యుగాలు అడ్డుకావు. బాహుబలిపై నాకు శ్రద్ధ, ఆసక్తి అలాంటివి. ఎలాంటివి? కర్ణాటక ప్రభు రాజమల్లు కొలువులో నువ్వు సర్వసేనాధిపతివి. అది నీ ఆశీర్వాదం అమ్మా. నీ తల్లి రుణం తీర్చుకోవాలి నాయనా. ఏమిటమ్మా, నీకేం కావాలో చెప్పు. నాయనా, 1000 సంవత్సరాల నాడెప్పుడు బాహుబలి కఠోర తపస్సు చేసి కేవలుడయ్యాడు. అతడి గౌరవ స్మృతి చిహ్నంగా భరత చక్రవర్తి ఆనాడు పోదానపురంలో బాహుబలి స్వర్ణ ప్రతిమను ప్రతిష్ఠించాడట. అది దివ్య సుందర భవ్య భావోన్నత మహావిగ్రహమట. యావత్ భారతీయులకు అది ఆరాధనీయం అయ్యింది. సాధనకి, శ్రద్ధకి అది సంకేతంగా నిలిచింది. ఆ దివ్య క్షేత్రాన్ని దర్శించి బాహుబలి స్వర్ణ విగ్రహానికి పూజ చేయాలని కోరికగా ఉంది నాయన. అమ్మా, కోరరాని కోరిక కోరానా? అది కాదమ్మా, ఈ వయసులో అంత దూరం ప్రయాణం. కర్ణాటక రాజ్య సర్వసేనాధిపతి అలా అంటే ఇంకా నా కోరిక ఈ జన్మకి తీరేదెలా? మనస్సుని కష్టపెట్టుకోవద్దమ్మా. ఈ జన్మకి ఇంతే అని సరిపెట్టుకుంటానులే. నీ వయస్సుని ఆరోగ్యాన్ని ఆలోచించి అలా అన్నానమ్మా. అంతేలే నాయన, మనసు కోరినది శరీరం చేయలేదు. ఈ తేడాన్ని పిన్న వయసులోనే అనుభవానికి తెచ్చుకుని బాహుబలి కేవల జ్ఞానం కోసం శరీరాన్ని సమితిగా మార్చుకున్నాడు. అంతటి సాధన చేయలేకపోయినా ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూసి కన్ను ముద్దాం అనుకున్నాను. అమ్మా, ప్రభువులకి చెప్పి సకల సంభారాలతో యాత్రకి ఏర్పాట్లు చేయిస్తాను. నువ్వు వెంట రాకుండా నేను వెళ్ళను. నేను వస్తానమ్మా. కర్ణాటక రాజమర్యాదలతో వెళ్లి పోదానపుర బాహుబలికి కైంకర్యాలు చేసి వద్దాం. సరే? ఇప్పుడు మనసు కుదుట పడింది. ఈ ప్రదేశం ఎంత బాగుంది. అటు చంద్రగిరి, ఇటు ఇంద్రగిరి, దిగువన వీటి మధ్య తామర పువ్వులు ప్రసవించిన అందమైన చెరువు. ఇదే శ్రావణ బెళగొళ. చల్లటి గాలి, ప్రశాంత వాతావరణం, జీవన సంధ్యా కాంతి ఘనీభవించిన పవిత్ర రామణీయ కథ. ఈ యాత్రలో ఎక్కడా లభించిన ఆత్మశాంతి ఇక్కడ లభిస్తోంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. నీకేమిటమ్మా, అలనాటి మౌర్య చంద్రగుప్త చక్రవర్తి, ఆయన గురువు భద్రబాహుడు పాటలీపుత్రం నుంచి వచ్చి ఇక్కడే మనశ్శాంతిని పొందారు. మగధ రాజ్యాన్ని 12 ఏళ్ల కరువు వేధించినప్పుడు ఆ చక్రవర్తి ఆత్మశాంతిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ప్రశాంత చేతస్కుడయ్యాడు. అందుకే ఈ కొండ ఆ చక్రవర్తి పేరున చంద్రగిరి అని చరిత్ర ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎంతటి చిత్తశాంతి లభించిందో కానీ ఆ మహా చక్రవర్తి ఇక్కడే ఉండిపోయి సాకల్య సిద్ధిని పొందాడు. చంద్రగుప్త, భద్రబాహుల భక్తి శ్రద్ధల స్మృతి పరిమళంగా ఇక్కడ ఈ తామర కొలను, ఈ చంద్రగిరి నిలిచి ఉన్నాయి. కానీ విచిత్రం ఏమిటమ్మా?
కవల పిల్లల వలె ఇక్కడ చంద్రగిరి ఇంద్రగిరి ఉన్నాయి. కానీ చంద్రగిరికి చంద్రగుప్తుడి వలన చారిత్రక ప్రశస్తి లభించింది. ఇంద్రగిరి ఏ విశిష్టత లేక కళావిహీనంగా ఉంది. స్థలాభోగం, శిలాభోగం అంటే ఇదే నాయనా. అమ్మా, ఈ యాత్రలో మనం చూసిన స్థలాలన్నిటికన్నా నిన్ను ఈ ఇంద్రగిరి ఎక్కువగా ఆకర్షించినట్లుందే. అవును నాయనా, అది సరే. పోదానపురం ఇంకా ఎంత దూరం ఉంది? 100 కోసుల దూరం ఉందమ్మా. శ్రావణ బెళగుల నుంచి ఇంకా మనం యాత్ర అంతా అడవులు, కొండలు, లోయలు దాటి వెళ్ళాలి. నరసంచారం ఉండదు. క్రూర మృగాలు స్వైర విహారం చేస్తూ ఉంటాయి. ఇకపై ఆ బాహుబలిదయ. అలా నిట్టూరుస్తున్నావేం? నాతో యాత్ర భారంగా ఉందా? ఆహా, ఆంధ్ర ప్రాంతపు శీతోష్ణ పరిస్థితులకి నీ శరీరం తట్టుకోగలదా అని. బాహుబలి దర్శనార్థం సాగుతున్న ఈ యాత్రలో ఈ పండుటాకు రాలిపోయినా అదో తృప్తి. ఆ, అంత మాట అనకమ్మా. సంవత్సర కాలం ఖడ్గాసనంపై నిలిచి కేవల జ్ఞానాన్ని సాధించిన ఆ దివ్య పురుషుడి మంగళ విగ్రహాన్ని నువ్వు తప్పక దర్శిస్తావు. నీ చల్లని చూపులతో నీ ఈ కుమారుణ్ణి ఆశీర్వదిస్తావు. ఈ గంగవంశ చక్రవర్తుల్ని, ఈ కర్ణాట దరిద్రుని నీ పవిత్ర వాత్సల్య స్పర్శతో పునీతం చేస్తావు. బాహుబలి దివ్య కటాక్షం మనకుందమ్మా. వృద్ధాప్యం మృత్యుదారాన్ని తెరుస్తున్నాయన. చిరంతన నిశ్శబ్దంలోకి వెళ్లిపోయే మనసుకి ప్రశాంతత కోసమే ఈ తీర్థయాత్ర. అంతే అంతే. జై జై బాహుబలి, జై జై బాహుబలి, జై జై బాహుబలి. చాముండరాయ, నాయన చాముండరాయ. ఎవరు? ఎవరది? నేను బాహుబలిని గోమంతరాయ. ఆ? ప్రణామములు బాహుబలి. ఇది కళ నిజమా? ఆశ్చర్యపోకు, కళ్ళ కాని కళ ఇది. ధన్యుణ్ణి మహాత్మా. మీ మహాశీర్ష భాగం మాత్రమే కనిపిస్తున్నది. ఇంద్రగిరిపై ఆకాశ నేపథ్యంలో మీ తల భాగం మాత్రమే కనిపిస్తున్నది. ఆహా, ఏమీ ఆ తేజ గాంభీర్యము, ఏమీ ఆ పావిత్ర్య కాంతిపీన పుణ్యము. నా తల భాగాన్ని చూసి ఆశ్చర్యపోతున్నావా? పూర్తి స్వరూపంతో దర్శనమివ్వండి స్వామి. ఆ పని చేయవలసినది నువ్వు. ఆ? నేనా? అయితే మార్గోపదేశం చెయ్యండి మహాత్మా. నీ తల్లికి అవసాన దశ సమీపిస్తున్నది చాముండరాయ. ఆ? కలత చెందకు. దివ్య పురుష సాక్షాత్కారం శుభప్రదమంటారే, మరి మాతృ రుణం తీర్చుకోమని హెచ్చరించాలని నీకిలా కనిపించాను. పోదానపురం వెళ్లి మీ స్వర్ణ ప్రతిమకు అర్చనాధికారులు చేయించాలని ఆమె ఆశ. ఆమె ఈ యాత్ర చేయలేదు. మరి మార్గాంతరము? గోమంతరాయ, నేనే ఇంద్రగిరిపై ఉన్నాను. నీ ఆస్థాన శిల్పి అరిష్టనేముని రప్పించి నా శిల్పాన్ని ఆవిష్కరింపచేయి. నీ తల్లి ఇక్కడే నా ఈ సాన్నిధ్యంలోనే జీవిత చరమ ఘడియలు గడుపుతుంది. ఇది నా ఆనతి. ఆహా, ఎంతటి మహద్భాగ్యం కలిగించావు మహాత్మా. ఈ ఇంద్రగిరికి నాకు చరితార్థత కల్పించారు. మా అమ్మగారికి అక్షయానందాన్ని, మా శ్రావణ బెళగులకి ఆచంద్ర తారార్కమైన మహాయశస్సును ప్రసాదించారు. ధన్యుని ప్రభు. చాముండరాయ, రేపు తెల్లవారుతూనే ఇంద్రగిరిపైకి గురి చూసి బాణాన్ని వదులు. అది ఎక్కడ పడితే అక్కడ నేనున్నానని గుర్తించు. బాహుబలి పేరు ఇక నుంచి నీ మరొక పేరైన గోమంతరాయుడి పేరున గోమంతేశ్వరుడని, గోమటేశ్వరుడని ప్రసిద్ధి పొందుతుంది. ఇది కాలచక్రం చేస్తున్న దివ్యానుశాసనం. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. చాముండరాయ, ప్రణామములు ప్రభు. నాయన అరిష్టనేమా, మీరిచ్చిన బాహుబలంతోనే ఈ శిల్ప సృష్టి చేశాను.
కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాది గుణాల వలన కర్మ జీవిని ఆశ్రయిస్తుంది. జీవి చేసిన కర్మ 8 రకాలుగా మారుతుంది. అవే మోక్ష సాధనకి అవాంతరాలవుతున్నాయి. వాటిని జ్ఞానవర్ణీయం, దర్శనవర్ణీయం, వేదనీయం, మోహనీయం, ఆయుష్, నామ, గోత్ర, అంతరాయం అని అంటారు. ఈ 8 కర్మ బంధనాల నుంచి విముక్తుడైన వాడే కేవలుడవుతాడని జైన ధర్మం చెప్తోంది. ఇందుకై అహింసని, సత్యాన్ని, కారుణ్యాన్ని అనుష్ఠించాలి. ఇదే నా జీవితం ఇచ్చే సందేశం. ఇదే నా దివ్య విగ్రహ సందర్శనం చేసే వారికి లభించే నిత్య జ్ఞానం. కృతార్థుడే ప్రభు. ఎండకి చలికి చలించని కఠోర తపస్సుకి శిల్ప సాక్షిగా ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. కాలాలు మారినా, ఋతువులు మారినా, మానవజాతి కొత్త కొత్త సంస్కృతుల్ని, నాగరికతల్ని ఆవిష్కరింపజేసుకున్నా మీ సాధనా క్రమం వారికి నిత్య ప్రేరణ ఇస్తూనే ఉంటుంది. మీ విగ్రహం సాధనోన్నత్యాన్ని ఎలుగెత్తి చాటి చెప్తూనే ఉంటుంది. జై బాహుబలి, జై జై బాహుబలి, జై జై బాహుబలి. సునదృష్టాంత సంగతో నన్నరీ సను తారో చోడో కోని క్రోధరో నస అరే నన్నరీ సను